అత్త మీ మీ గురించే మాట్లాడాలని ఉంది. మీరు చాలా పెద్దవాళ్ళు. మంచి పేరున్న వాళ్ళు కూడా. రాజకీయంలో కూడా చాలా మంచి నేమ్ ఉంది. పలుకుబడి కూడా ఉంది. కానీ మీరు ఇలాంటి పని ఇంత తక్కువ స్థాయిలో ఆలోచించి ఉంటారని నేను అస్సలు అనుకోలేదు అని దమయంతిని అనేసరికి ప్రియ అయితే అలా వింటూ ఉంటుంది. షాక్ అవుతూ ఉంటుంది. అసలు మీ ఆలోచనలు మీ ఏజ్‌కి తగ్గట్టుగా ఏదో స్థాయిలో ఉంటాయని అనుకున్నాను. కానీ ఇంత దిగజారిపోయి పాతాళానికి పడిపోతారని అస్సలు అనుకోలేదు. ఒక అమ్మాయి క్యారెక్టర్ అందరి దగ్గర బ్యాడ్ చేయాలని మీరు ఇంత ఘోరంగా హీనంగా దిగజారిపోతారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మీది ఒక బతుకేనా అని నాకు అనాలని ఉంది. మీకు ఇంకా సిగ్గులేదా అని కూడా అనాలని ఉంది. కానీ మీ వయసుకి మీ పదవికి నేను గౌరవం ఇచ్చి మీ సొసైటీలో మీకున్న విలువకి గౌరవం ఇచ్చి నేను నోరు మూసుకొని ఉంటున్నాను. లేదు అంటేనా అని చెప్పేసి అంటూ ప్రియా నిన్ను లాగిపెట్టి ఒకటి కొట్టాలని ఉంది అని అనేసరికి ప్రియ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. దమయంతి కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నిన్ను ఒక దెబ్బ కాదు 100 దెబ్బలు కొట్టినా తప్పులేదు అని చెప్పేసి విక్రమ్ కృష్ణ అనేసరికి అక్కడ రామచంద్రయ్య అలా వింటూ ఉంటాడు. అలా వినేసరికి అయినా ఒక అమ్మాయిని ఇంత తక్కువ చేసి చూడాలని మీకు అనిపించలేదా? ఎందుకు అనిపించింది? తను ఒక అమ్మాయే కదా. తను ఎంత బాధపడింది, ఎంత ఏడ్చింది. ఆ ఏడ్చిన అన్నిటికి మీరు బదులు ఇవ్వగలరా ఏదైనా అని చెప్పేసి విక్రమ్ కృష్ణ గట్టిగా అడుగుతూ ఉంటాడు. అసలు నిన్ను రాధ బట్టలు ప్రియ కాల్చినప్పుడే నేను కొట్టడానికి చూస్తే ఆడపిల్లని కొట్టకూడదు అని రాధ ఆపింది. అది రాధ సంస్కారం. ఆ సంస్కారాన్ని అంత సంస్కారంగా ఉన్న అమ్మాయిని మీరు ఇందులో ఎలా చెడు చేయాలని అనుకున్నారు? అసలు తనని క్యారెక్టర్ మీద దెబ్బేశారు. ఏ అమ్మాయి భరించలేనంత మాటలు ఆడారు మీరు. అసలు మీరు ఆడవాళ్ళేనా అని చెప్పేసి అంటూ విక్రమ్ కృష్ణ ప్రియ వాళ్ళతో అంటూ ఉంటాడు. దమయంతి ప్రియ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు విక్రమ్ కృష్ణ మాటలకి. ఇక విక్రమ్ కృష్ణ ఆడిన మాటలకి రామచంద్రయ్య కూడా రాధ ఏ తప్పు చేయలేదో నేను నిరూపించావు అది చాలు అనైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక రాధ తప్పు చేసిందంటే నేను ఎప్పటికీ నమ్మను. అలాంటి రాధపై మీరు నిందలు వేసి తన్ని ఇంట్లో నుంచి బయటికి పంపేయాలని బాగానే ప్లాన్ వేశారు. మీరు వేసిన ఈ స్కెచ్లకి చాలా ఇది చెప్పాలి అత్తయ్య. మీ స్థాయికి తగ్గకుండా మీరు ఇంత దిగజారిపోతారని నేను అస్సలు అనుకోలేదు. మీరు మీ స్థాయికి తగ్గట్టుగా ఉండండి అత్తయ్య అని చెప్పేసి అనేసి ప్రియ నాకు నీతో పెళ్ళి అవ్వలేదు అంటే అది రాధ తప్పు కాదు. రాధని రాధలా చూస్తే బాగుంటుంది. నేను నిన్ను ఇష్టపడలేదని రాధ నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలని చూస్తే అస్సలు బాగోదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ప్రియాకి విక్రమ్ కృష్ణ. రాధ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక దమయంతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది విక్రమ్ కృష్ణ